అధ్యక్ష ఇంతకుముందే అధ్యక్ష 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 ఇంతకుముందు సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ కాళేశ్వరంలో మేము ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నాడు. మిషన్ భగీరథలో ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నారు. అదేవిధంగా రకరకాల కార్పొరేషన్ల మీద తీసుకున్న అప్పులు ప్రభుత్వమే కట్టదన్నారు. కానీ గత ఆర్థిక మంత్రి బడ్జెట్లో కానీ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లు ఎందుకు రిజర్వ్ బ్యాంకు లెక్కలు చూపించిందంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద 64,651 కోట్ల అప్పు చేస్తే ప్రభుత్వం యొక్క లయబిలిటీ 16,162 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఓన్లీ 25% గవర్నమెంట్ లయబిలిటీ అని చెప్పి 22-23 ఆర్థిక సంవత్సరంలో తప్పుడు నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్లో 22,427 కోట్ల అప్పు చేస్తే 11,213 కోట్ల అని చూపించారు అధ్యక్ష. అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 1,314 కోట్లు అప్పు చేస్తే 65 కోట్లు మాత్రమే మా బాధ్యత అని ఇట్లా మొత్తం 19 కార్పొరేషన్ల అధ్యక్ష. తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్కామ్స్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి కార్పొరేషన్, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టీఎస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్స్ లిమిటెడ్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐటీఈ అండ్ సి ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్. వీటన్నిటి మీద వీళ్ళు చేసిన 19 ఇంకా నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని కార్పొరేషన్లు తీసుకోవాలి. ఓన్లీ 19 కార్పొరేషన్లు నేను తీసుకున్నా అధ్యక్ష. ఈ 19 కార్పొరేషన్లలో వీళ్ళ సమయంలో వీళ్ళు చేసినప్పు 1,29,283 కోట్ల 60 లక్షల అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పారు? ఇవన్నీ వాళ్ళే కట్టుకుంటారు, మాకేం బాధ్యత లేదు. ఇందులో ఒక దాంట్లో 5%, ఇంకో దాంట్లో 25%, ఇంకొక దాంట్లో 50% మాత్రమే ప్రభుత్వం బాధ్యత. ఆ లెక్క ప్రకారము 38,867 కోట్ల రూపాయలని మాజీ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చూపించారు. ఈ బడ్జెట్లో ఉన్న కాపీలు తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ రిపోర్ట్ ఇచ్చింది. వేరాస్ 1,29,243 crores ఉన్న కార్పొరేషన్ల అప్పును వీళ్ళు తగ్గించి చూపించి 38,867 crores చూపించడంతో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు లెక్కలు అందులో తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు నేను సూటిగా అడిగేది, ఇంతకుముందే సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ కింద రైతులకు ఫ్రీగా నీళ్ళు ఇస్తామని, వాటర్ గ్రిడ్లో 100% ఫ్రీగా నీళ్ళు ఇస్తామని. వారు అట్లా చెప్పిండ్రా? హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇందులో 75% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. 25% ప్రభుత్వం బాధ్యత, 75% ఆ 25% దీని నుంచి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 50% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. అదేవిధంగా అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల 95% వసూలు చేస్తామని అడిగింది అధ్యక్ష. మా బీర్ లైలే ఈయన ఉన్నాడు. మా గొర్రె కాపాడులకు ఏదైతే ఈ పథకం ఇచ్చిండ్రో గొర్రెల బర్రెల పథకంలో 100% ఫ్రీగా అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొంత ఫీజు కట్టుకుంటే మిగతాది వీళ్ళు